నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై వార్త రాశారనే కారణంతో విశాలాంధ్ర విలేకరి గోవిందుపై సంబంధిత ఆక్రమణదారుడు దాడికి పాల్పడిన ఘటనను గురువారం ఏపీయూడబ్ల్యూజే నాయకులు తీవ్రంగా ఖండించి రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఏవోకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తాలూకా ఉపాధ్యక్షులు తేజం రవిచంద్ర ప్రసాద్, సీనియర్ పాత్రికేయులు మోడపోతుల రామ్మోహన్, త్రివిక్రమ్, రాజంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భాస్కర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. శాంతి భద్రతలు క్షీణించాయి, జర్నలిస్టులపై దాడులు జరిగాయి. కూటమి పార్టీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు పాల్పడుతున్నారు. అందులో భాగంగానే గోవింద జనసేన నాయకులు భూ కబ్జాలకు పాల్పడిన వార్తను రాస్తే అది కక్షపూర్తంగా పెట్టుకొని గోవిందపై దాడి చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు, శాంతి భద్రతలపై చాలా మేము చర్యలు తీసుకుంటున్నాం, విఘాతం కలిగితే ఎంతటి వాళ్ళైనా కూడా చర్యలు తీసుకుంటాం అనేసి పదే పదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేక మీటింగ్లో చెప్తున్నారు. సార్, పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ మీ పార్టీ నాయకులే ఒక జర్నలిస్టు పైన దాడి చేశారు కాబట్టి ముందు వాళ్ళపైన, మీ పార్టీ నాయకులపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో మీరు వెల్లడించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరోమారు ఇలాంటి దాడులు జరిగితే జర్నలిస్టులపై చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. కూటమి ప్రభుత్వం నాయకులు ఇప్పటికైనా కూడా ఈ దాడులను అరికట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. నా పేరు రవిచంద్ర ప్రసాద్, రాజంపేట తాలూకా ఏపీడబ్ల్యూజే వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు మీడియాలో ఈ వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమని చెప్పి నేను భావిస్తున్నాను. విశాలాంధ్రలో పనిచేస్తున్న గోవింద్ అనేటువంటి రిపోర్టర్ని రాజకీయ నాయకులు అతి దారుణంగా బరితెగించి తరిమి కొట్టడం చాలా హేయమైన చర్య. ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇలాంటి దాడులకు దిగబడడం ఎంతవరకు సమంజసం కాదని నా భావన. రాజకీయ నాయకులు ఎవరైనా సరే, పత్రికా విలేకరి కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమంలో పనిచేస్తున్నటువంటి విలేకరి కావచ్చు, వారి పరిధిలో తెలిసినటువంటి సమాచారం మేరకు వార్తలు ఇవ్వడమే వాళ్ళ బాధ్యత. అది ఏదైనా తప్పు ఉంటే సదరు విలేకరులను పిలిపించి అది కాదు ఇదని చెప్పి ఖండన చేయొచ్చు, కానీ ఇలా దాడులు చేయడం అనేది చాలా సిగ్గుచేటని చెప్పి రాజకీయ నాయకులకి ఈరోజు నేను తెలియజేస్తున్నా. ఇప్పటికైనా పత్రికా విలేకరు మీదైనా, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులపైన దాడులు చేయడం మానుకొని మీరు సక్కంగా ఉంటే ఇలాంటి వార్తలు రావు. మీరు తప్పులు చేసినప్పుడే ఇలాంటి వార్తలు వస్తాయి. తప్పులు చేసిన వాళ్ళే సంకలు దిద్దుకున్నట్టు మీరు ఎగిరెగిరి పడుతూ ఇలాంటి దాడులు చేయడం కూడా భావ్యం కాదు. ఈ సందర్భంగా నేను ఈ దాడులను ఖండిస్తున్న ముక్త కంఠంతో. జై ఏపీడబ్ల్యూజే.